అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కత్తెరలక్ష్మి. ఈరోజు వంకాయ పచ్చెనపప్పు వండుతున్నానండి. వంకాయ పచ్చెనపప్పు కావాల్సిన పదార్థాలు: ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, పచ్చెనపప్పు, వంకాయలండి. వంకాయలు బాగున్నాయండి, ముద్దుగా, అందుకు వంకాయ వండుకుంటున్నాము. పచ్చెనపప్పు ఉడకబెట్టుకోవాలండి. ముందుగా పప్పు కడుక్కొని కొద్దిగా నీళ్ళు పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. కూరగాయలన్నీ కట్ చేసుకున్నామండి. ఇవి వంకాయలు కూడా కట్ చేసుకున్నాం. ఉప్పు వేసుకుని నీటిలో వేసుకోవాలి వీటిని, ఎందుకంటే కాండ్ర కొంపు వస్తాయి. ఇలా మన ఇంటికాడ వంకాయలు అయితే అలా ఉండవు. ఈ అరబీ దేశంలో వంకాయలు మట్టికి పెద్దగా ఉండి వాసన ఎక్కువ వస్తాయండి. అందుకు ఉప్పు వేసుకుని నీటిలో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా టమాటా కోసుకున్నాను, ఎల్లుల్లిపాయ కోసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఎలా వండాలో మీకు చూపిస్తాను. మూకుడు పెట్టుకుని నూనె పోసుకున్నామండి. నూనె వేడెక్కిందో లేదో చూద్దాం. నూనె వేడెక్కిందండి. ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలండి, ఉల్లిపాయ, మగ్గిదాకా తిప్పుకోవాలండి. ఇలాగా ఎర్రగా మగ్గాలండి బాగా. పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికినదండి. ఇది స్టవ్ కట్టేలా ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. టమాటా వేసుకుందాం. టమాటా బాగా మగ్గాలండి. వంకాయ కడిగిన నీళ్ళు చూడండి ఎంత నల్లగా వచ్చినాయో. నల్ల వంకాయలు ఇవి మళ్ళీ మంచి నీటిలో వేస్తున్నానండి కడిగేసి. రెండు సార్లు కడుక్కోవాలండి, ఎందుకంటే నల్ల వంకాయలు కదండి, కాండ ఎక్కువ ఉంటుంది. 2 సార్లు కడిగినా చూసారా నీళ్ళు ఎంత నల్లగా వచ్చినాయో. శుభ్రంగా పిండుకోవాలంటే ఇలా పిండేసుకుని దాంట్లో తీసుకోవాలి. అంటే నల్లగా ఉంటాయండి నీళ్ళు మట్టి. వంకాయలే నలుపండి. టమాటా చూడడం మగ్గిపోయింది. వంకాయలు వేసుకుందామండి. వీడియో తీసుకోవాలి ఎవరు లేదండి ఈరోజు. నేనే తీసుకుని నేనే చేసుకుంటాం. మళ్ళా కదిలిపోతుందండి బాగా. వంకాయలు వేసుకున్నాం కదండి. శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుందాం. బాగా మగ్గుతుంది. ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, దాంట్లోకి తీసుకుందాం. వంకాయ మగ్గిపోయిందండి. ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు కారం పసుపు అండి. పెట్టుకున్నాను, మగ్గుతుంది. పప్పు కూడా వేస్తున్నానండి.
బాగా మగ్గిపోయిందండి. కొద్దిగా నీరు పోసుకుందాం. మసాలా దంచుకుందామండి. మసాలా దంచుతున్నాను. ఎగిరిపోయిందండి. ఇదిగోండి మసాలా నూరుకున్న మసాలా వేసుకుందాము. కూర రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.